హాయ్ అండి. మనం ఈరోజు నార్మల్ సబ్ గ్రూప్స్లో కోషియంట్ గ్రూప్ అనే కాన్సెప్ట్ని డిస్కస్ చేద్దాం. ఏంటి కోషియంట్ గ్రూప్ అంటే? కోషియంట్ గ్రూప్ మన మరొక పేరు ఏంటంటే ఫ్యాక్టర్ గ్రూప్ అంటారు. ఏ గ్రూప్ అండి? కోషియంట్ గ్రూప్ లేదా దాన్ని ఫ్యాక్టర్ గ్రూప్ అని పిలుస్తారు. దాన్ని దేంతో డినోట్ చేస్తారంటే G/Hతో డినోట్ చేయడం జరుగుతుంది. G/Hతో డినోట్ చేయడం జరుగుతుంది. ఏంటి సార్ G/H అంటే? ఫర్ ఎగ్జాంపుల్ G అనేది ఒక గ్రూపు, H అనేది ఒక సబ్ గ్రూప్. H అనేది ఒక సబ్ గ్రూప్ అయినప్పుడు Gలో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటితో నువ్వు Hని మల్టిప్లై చేసుకుంటూ వెళ్తే ఒక్కొక్క సెట్ వస్తుంది. ఆ సెట్కి పెట్టుకున్న పేరేంటి మనం? కోసెట్. అలాంటి కోసెట్స్ అన్నిటిని ఒక సెట్ కింద ఫామ్ చేస్తే HA, HB, HC, HD ఇలా వీటన్నింటినీ కూడా ఒక సెట్ కింద రాసుకున్నప్పుడు ఆ సెట్ కూడా గ్రూప్ని ఫామ్ చేస్తుందంట. ఎప్పుడు? H అనేది నార్మల్ సబ్ గ్రూప్ అయినప్పుడు. అంటే H అనేది ఒక నార్మల్ సబ్ గ్రూప్ అయినప్పుడు సెట్ ఆఫ్ ఆల్ కోసెట్స్ ఫామ్ ఏ గ్రూప్. సరే సార్, HA, HB, HCలు అన్నింటినీ ఒక సెట్ కింద రాశారంటే ఒక సెట్ ఓకే. మరి గ్రూప్ ఫామ్ చేయాలంటే దానికి ఒక ఆపరేటర్ ఉండాలి కదా, లైక్ మల్టిప్లికేషన్, ఎడిషన్, ఇలా ఒక ఆపరేటర్ ఉండాలి కదా. అంటే ఇక్కడ కూడా ఆపరేటర్ ఉంటుంది. ఆ ఆపరేటర్ ఏంటంటే విత్ రెస్పెక్ట్ టు కోసెట్ మల్టిప్లికేషన్. ఏంటి సార్ కోసెట్ మల్టిప్లికేషన్ అంటే? కోసెట్ మల్టిప్లికేషన్ అంటే ఆల్రెడీ కోసెట్ ప్రోడక్ట్ మనం నేర్చుకున్నాం. ప్రోడక్ట్ ఆఫ్ టూ రైట్ కోసెట్స్ ఈజ్ అగైన్ రైట్ కోసెట్ అన్నప్పుడు HA ఇంటూ HB ఈజ్ ఈక్వల్ HAB అని మనం వాడేసాం. బట్ ఈ క్వశ్చన్లో నిజంగా కోసెట్ మల్టిప్లికేషన్ ఏంటో డిఫైన్ చేసి దాన్ని వెల్ డిఫైన్ అని మనమే ప్రూవ్ చేస్తాం. విత్ రెస్పెక్ట్ టు సేమ్ ఆపరేటర్తో మనమే ప్రూవ్ చేయాలి. గ్రూప్ ఫామ్ చేస్తుందని చెప్పాలి. గ్రూప్ ఫామ్ చేస్తుందంటే క్లోజర్లా చెప్పాలి, అసోసియేటివ్లా చెప్పాలి, ఐడెంటిటీలా చెప్పాలి, ఇన్వర్స్లా చెప్పాలి. ఈ 4 లాస్ కూడా విత్ రెస్పెక్ట్ దేంతో చెప్పాలన్నా? కోసెట్ మల్టిప్లికేషన్ చెప్పాలి. ఇన్ బిట్వీన్ వేటి మధ్య చెప్పాలమ్మా? ఆల్ కోసెట్స్ మధ్య చెప్పాలి. కోసెట్స్ ఎలా ఉంటాయి? HA, HB, HC, HD. అక్కడ ABCD ఎందులో ఎలిమెంట్స్ అంటే Gలో ఎలిమెంట్స్. అక్కడ H ఏంటి అంటే క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? నార్మల్ సబ్ గ్రూప్. ఇలాంటి సెట్ని దేంతో డినోట్ చేస్తారా అంటే G/Hతో డినోట్ చేస్తారు. దానికి పెట్టుకున్న పేరు ఏంటి అంటే కోషియంట్ గ్రూప్, లేదా ఏమని పిలుస్తామంటే ఫ్యాక్టర్ గ్రూప్ అంటాం. అంటే కోషియంట్ గ్రూప్ అంటే ఇట్ ఈస్ సెట్ ఆఫ్ ఆల్ కోసెట్స్ ఫార్మ్ ఏ గ్రూప్ విత్ రెస్పెక్ట్ టు కోసెట్ మల్టిప్లికేషన్. సో ఇక్కడ మన టాస్క్ ఏంటి అంటే అది గ్రూప్ ఫామ్ చేస్తుందని మనమే ప్రూవ్ చేయాలి. అసలు కోసెట్ మల్టిప్లికేషన్ కూడా మనమే డిఫైన్ చేయాలి. ఎలా డిఫైన్ చేస్తాం ఒక్కసారి చూద్దాం. దానికోసం వాడు ఏమి ఇచ్చాడో ప్రూఫ్ చూద్దాం. మనం చాలా జాగ్రత్తగా బాగా నేర్చుకుందాం, ఎందుకంటే ఇంపార్టెంట్ థీరం మీకు అవసరం కూడా. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ వన్, లెట్ H be a నార్మల్ సబ్ గ్రూప్ ఆఫ్ G. నార్మల్ సబ్ గ్రూప్ ఆఫ్ G. ఎప్పుడైతే నార్మల్ సబ్ గ్రూప్ అయిపోయిందో లెట్ నేను A belongs to G తీసుకున్నాను అనుకోండి. ఇక్కడ ఏమైపోతున్నానా? HA ఈజ్ ఈక్వల్ టు AH అవుతుంది. ఎందుకు అవుతుంది అంటే ఇదేంటమ్మా? నార్మల్ సబ్ గ్రూప్. ఎప్పుడైనా సరే నార్మల్ సబ్ గ్రూప్ అయిందనుకోండి, రైట్ కోసెట్ లెఫ్ట్ కోసెట్ రెండు ఎలా ఉంటాయి? ఐడెంటికల్గా ఉంటాయి. ఈక్వల్గా ఉంటాయి తెలుసు కదా. ఈచ్ లెఫ్ట్ కోసెట్ ఆఫ్ HNG ఈజ్ ఈక్వల్ టు రైట్ కోసెట్ ఆఫ్ HNG. ఆల్రెడీ మన థియరం కూడా ప్రూవ్ చేయడం జరిగిపోయింది. సో ఆ విధంగా HA అనేది దేనికి ఈక్వల్ అవుతుంది? AHకి ఈక్వల్ అవుతుంది. ఇప్పుడు నేను లెట్ G/H ఈజ్ ఏ సెట్ ఆఫ్ ఆల్ కోసెట్స్. అది రైటా లెఫ్ట్ అని కాదు, ఎందుకంటే రైట్ లెఫ్ట్ రెండు కూడా సేమే. కోసెట్స్ ఆఫ్ H ఇన్ G అంటే ఇంకా బాగా చెప్పాలంటే G/H ఈజ్ ఈక్వల్ టు నాకు తెలిసి ఎలా ఉంటుందిరా? AH సచ్ దట్ A బిలాంగ్స్ టు G. ఈ రూపంలో ఉంటుంది. లేదు సార్ నాకు రైట్ కోసెట్ అంటే ఇష్టం అన్నాం అనుకో, HA సచ్ దట్ A బిలాంగ్స్ టు G. ఈ రూపంలో ఉంటుంది. ఇప్పుడు నేను ఈ సెట్ని ఏమని చూపించాలి? గ్రూప్ అని చెప్పాలి. ఈ సెట్లో ఎలిమెంట్స్ అన్నీ ఎలా ఉంటాయి? HA, HB, HC ఆ రూపంలో ఉంటాయి. అక్కడ ABCలు ఎందులో ఎలిమెంట్స్ అయి ఉండాలి? గ్యారంటీగా Gలో ఎలిమెంట్స్ అయి ఉండాలి. G అనేది ఏంటి అక్కడ? గ్రూప్. G అనేది ఏంటమ్మా? గ్రూప్. H అనేది ఏంటి? నార్మల్ సబ్ గ్రూప్. కొన్ని విషయాలు ఎప్పుడు గుర్తుంటూ ఉండాలి. ఓకే, సే దీన్ని మనం గ్రూప్ అని చెప్పే ముందు విత్ రెస్పెక్ట్ టు బైనరీ ఆపరేటర్ ఉండాలి కదా. ఆ బైనరీ ఆపరేటర్ నౌ డిఫైన్ కోసెట్ మల్టిప్లికేషన్ యాజ్ ఎలా అంటే
హెచ్ఏ ఇంటూ హెచ్బి ఈజ్ ఈక్వల్ టు హెచ్ఏబి ఫర్ ఆల్ ఏ కమ బి బిలాంగ్స్ టు జీ. ఇలా డిఫైన్ చేస్తాను. సార్ డిఫైన్ చేయడం ఏంటి, ఆల్రెడీ ప్రోడక్ట్ ఇప్పుడు అలాగే ఉంటుంది కదా, రైట్ కోసెట్స్ రెండు తీసుకున్నాం అంటే ఇంకో ఎగైన్ కూడా ఏమొస్తుంది, రైట్ కోసెట్ వస్తుంది. మీరు ఎందుకు డిఫైన్ చేయడం అంటే మనకి జనరల్గా ఆ థియరంలో ప్రూవ్ చేయడం కోసం అలా తీసుకున్నాం, ఆడు ఇచ్చాడు కాబట్టి ఓకే. బట్ ఈ క్వశ్చన్లో అసలు డెఫినేషన్ అది కోసెట్ మల్టిప్లికేషన్ అన్నాడు తప్ప అది ఎలా ఉంటుందో చెప్పలే. మరి ఎలా ఉంటుందని చెప్పేటప్పుడు ఇదే నిజం అని కూడా ఇక్కడే చూపించాలి కదా. అందుకని ఇక్కడ ఏం చేస్తానంటే నేనే డిఫైన్ చేశాను కాబట్టి దీన్ని వెల్ డిఫైన్ అని చూపిస్తాను. దీన్ని ఏమేం చేస్తానన్నా వెల్ డిఫైన్. ఎప్పుడైనా చెప్పాను కదా, ఎవరైనా మనం క్వశ్చన్లో వాడు ఇవ్వలేనప్పుడు డిఫైన్ చేస్తే దాన్ని వెల్ డిఫైన్ అని చూపించాల్సిన బాధ్యత కూడా మనదే. ఓకే, నేను అందుకోసం ఏం చేస్తానంటే లెట్ హెచ్ఏ ఈజ్ ఈక్వల్ టు హెచ్ఏ1 అండ్ హెచ్బి ఈజ్ ఈక్వల్ టు హెచ్బి1 అని కన్సిడర్ చేస్తాను. వెల్ డిఫైన్ అంటే ఇప్పుడు నేను చెప్తాను చూడు, దాని అర్థం ఎలా చూపిస్తాం అంటే సపోజ్ హెచ్ఏ ఇంటూ హెచ్ఏబి ఈజ్ ఈక్వల్ ఎంత అని చెప్తున్నాడు వాడు, హెచ్ఏబి అని చెప్తున్నాడా. నేను హెచ్ఏ ప్లేస్లో ఎంత తీసుకున్నాను, హెచ్ఏ1, హెచ్బి ప్లేస్లో ఎంత తీసుకున్నాను, హెచ్బి1, అంటే హెచ్ఏ1 హెచ్బి1. ఇప్పుడు రిజల్టెంట్ కూడా ఎంత రావాలి, హెచ్ఏ1 బి1, అదే కదా రావాలి. ఎప్పుడు హెచ్ఏబి కన్సిడర్ చేసినప్పుడు. ఒకసారి చూడన్నా, హెచ్ఏ ఈజ్ ఈక్వల్ టు హెచ్ఏ1 అని తీసుకున్నాను, హెచ్బి ఈజ్ ఈక్వల్ టు హెచ్బి1 అని తీసుకున్నాను. వెల్ డిఫైన్ అవడం అంటే ఏంటి, అక్కడ ఉన్నది కరెక్ట్ అని అంటే దీని ప్లేస్లో ఇది, దీని ప్లేస్లో ఇది పెట్టినప్పుడు దీని ప్లేస్లో ఏం రావాలి, హెచ్ఏ1 బి1. అది వచ్చిందంటే వెల్ డిఫైన్ అయిపోయినట్టే కదా. అందుకు అలా తీసుకొస్తాం. దానికంటే ముందు కొంచెం మనం కావాల్సింది తయారు చేసుకోవాలి కాబట్టి ఏం చేస్తాం సార్ అంటే ఇప్పుడు అమ్మ నీకు తెలిసి సిన్స్ ఏ ఎక్కడున్నా లేకపోయినా హెచ్ఏలో ఉంటుంది, ఒప్పుకుంటావా. ఆల్రెడీ మనం కోసెట్స్ అనే చాప్టర్ నేర్చుకున్నాం, ఆ చాప్టర్లో మనం బాగా తెలుసుకున్నాం. ఎక్కడున్నా లేకపోయినా ఎక్కడ ఉంటుంది, ఏనిది హెచ్ఏలో ఉంటుంది. బట్ హెచ్ఏ ఈజ్ ఈక్వల్ ఎంతమ్మా, హెచ్ఏ1. ఈ హెచ్ఏ1లో ఎలిమెంట్స్ అన్నీ ఎలా ఉంటాయి, ఖచ్చితంగా ఏ1తో మల్టిప్లై అవుతూ హెచ్లో ఎలిమెంట్ కింద ఉండాలి. అందువల్ల దేర్ఫోర్ ఏం చెప్తానంటే ఏ ఈజ్ ఈక్వల్ టు హెచ్1 ఏ1 ఫర్ హెచ్1 అనేది ఎందులో ఉంటుంది నాన్న, బిలాంగ్స్ టు హెచ్. చూడరా, హెచ్ఏ ఈజ్ ఈక్వల్ టు హెచ్ఏ1 కాబట్టి నేనేం చెప్తున్నాను, ఇందులో ఎలిమెంట్ ఎలా ఉంటుంది, ఒక సమ్ హెచ్1 ఉంటుంది, ఇది కంటిన్యూగా ఏ1 కంటిన్యూగా ఉంటుంది. అది కొసెట్లో భాగం. కొసెట్ అంటే ఏంటి, ఈ ఏ1తో ఇందులో ఉన్న ఎలిమెంట్స్ అన్ని మల్టిప్లై ఉన్నాయి కదా, అలాంటి ఒక హెచ్1ని ఎగ్జిస్ట్ చేసుకున్నాను. అంటే ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది, హెచ్1 ఏ1. సిమిలర్లీ అండ్ నీకు ఎందులో ఉన్నా లేకపోయినా బి అనేది ఎందులో ఉంటుంది అన్న, హెచ్బిలో ఉంటుందా. బట్ హెచ్బి అంటే దేనికి ఈక్వల్ రా, హెచ్బి1కా. అంటే దేర్ఫోర్ బీని ఏమని రాసుకోవచ్చు, ఇందులో ఎలిమెంట్ కింద రాసుకోవచ్చు. అందులో ఎలిమెంట్స్ ఎలా ఉంటాయి, బి1కి అరేగంటిగా ఉంటుంది, ఎడిషనల్గా ఇక్కడ ఒక ఎలిమెంట్ రావాలి. ఆ ఎలిమెంట్ పెట్టుకున్న పేరు ఏంటంటే హెచ్2 ఫర్ హెచ్2 బిలాంగ్స్ టు క్యాపిటల్ హెచ్. ఇప్పుడు ఏ అంటే ఇది, బి అంటే ఇది. నేనేం ఏం చూపించాలన్నాను, నేను హెచ్ఏబి తీసుకోవాలరా, నీకేం రావాలి, హెచ్ఏ1 బి1 వస్తే నువ్వు అనుకున్నదే కరెక్ట్ అన్నాను. సో ఇప్పుడు దానికోసం ఏం చేస్తానంటే కన్సిడర్ హెచ్ఏబి, ఇది కన్సిడర్ చేస్తున్నాను నాన్న. హెచ్ ఏ అంటే అంత ఇదేనా, హెచ్1 ఏ1, బి అంటే ఏంట్రా, హెచ్2 బి1. ఇప్పుడు సరిగ్గా ఆలోచిద్దాం నాన్న, హెచ్1 ఏ1 హెచ్2 బి1 ఎన్ని ఎలిమెంట్స్ కొన్ని జీలో ఉంటాయి, కొన్ని హెచ్లో ఉంటాయి. కానీ హెచ్లోని ఎలిమెంట్స్ అన్నీ కూడా ఎందులో ఉంటాయి, జీలోనే ఉంటాయి. అంటే ఓవరాల్గా ఈ ఎలిమెంట్స్ అన్నీ ఎందులో ఎలిమెంట్స్, జీలో ఎలిమెంట్సే కదా. మరి జీ అనేది గ్రూప్ అయినప్పుడు అన్ని లాస్ హోల్డ్ అవుతాయి, క్లోజర్ అవుతుంది, అసోసియేటివ్ అవుతుంది, ఐడెంటిటీ అవుతుంది, ఇన్వర్స్ అవుతుంది. అసోసియేటివ్ ప్రకారం ఉన్నది ఒకదానికొకటి మారుతాయి కదా. సో దాని ప్రకారం నేను రాసుకున్నాను అనుకోండి, దీన్ని ఏమని రాసుకోవచ్చు నాన్న, హెచ్1 ఏ1 is 2 అండ్ బి1. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే లెఫ్ట్ కోసెట్ అయినా రైట్ కోసెట్ అయినా సేమ్, లెఫ్ట్ కోసెట్ అయినా రైట్ కోసెట్ అయినా సరే సేమ్. ఎందుకు, ఇది నార్మల్ సబ్ గ్రూప్ అని చెప్పుకున్నాం కాబట్టి. మరి లెఫ్ట్ కోసెట్స్ రైట్ కోసెట్ సేమ్ అయినప్పుడు ఏ1 హెచ్2 అన్నా హెచ్2 ఏ1 అన్నా సరే ఏమైపోతాయి, ఈక్వల్ అయిపోతాయి. అంటే లెఫ్ట్ కోసెట్లో ఎలిమెంట్ ఎలా ఉంటుందో రైట్ కోసెట్లో ఎలిమెంట్ కూడా అలాగే ఉందని అనుకో, అక్కడ ఏ లా హోల్డ్ అయినట్టు తెలియకుండా కాంపిటేటివ్లా హోల్డ్ అయినట్టే. అంటే ఇప్పుడు దీని నుంచి ఏం రాసుకోవచ్చురా, హెచ్1, దీన్ని ఏమని రాసుకోవచ్చు నాన్న, రివర్స్ రాసుకుంటాం. అంటే హెచ్2 ఏ1 బి1. నాన్న నాకు ఒక మాట చెప్పు, ఇక్కడ రాయడానికంటే నీతో మాట అనిపించడానికి ఇష్టపడతాను. హెచ్1 ఎందులో ఎలిమెంట్ రా, హెచ్లో ఎలిమెంట్. హెచ్2 ఎందులో ఎలిమెంట్ రా, హెచ్లో ఎలిమెంట్. హెచ్ అనేది ఏంట్రా, నార్మల్ సబ్ గ్రూప్. సో హెచ్1 ఉంది,
H2 ఉంది. బై క్లోజర్ లా ప్రకారం దాని యొక్క ప్రోడక్ట్ కూడా ఎక్కడ ఉంటుంది, ఆ హెచ్లోనే కదా ఉంటుంది. అంటే H1, H2 బిలాంగ్స్ టు హెచ్ అయినప్పుడు H1 ఇంటూ H2 కూడా ఎందులో ఉంటుంది, హెచ్లోనే ఉంటుంది. అంటే ఇప్పుడు చెప్పండి, ఈ టోటల్ వాల్యూ ఎందులో ఉంటుందమ్మా, ఈ హెచ్లోనే కదా ఉంటుంది. మీకు ఇక్కడ ఒక విషయం చెప్తాను. ఎప్పుడైనా సరే ఏ బిలాంగ్స్ టు హెచ్ అయితే ఏహెచ్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ఏ. ఈ తీరం గుర్తుందా మీకు? ఏ బిలాంగ్స్ టు హెచ్ అయినప్పుడు ఏహెచ్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ఏ అని ఒక తీరం ఉంది. మరి H1 H2 అనేది ఇందులో ఎలిమెంటే. సో ఏ అనేది ఇందులో ఎలిమెంటే. అప్పుడు హెచ్ఏ దేనికి ఈక్వల్ అయింది, హెచ్కి ఈక్వల్ అయిందా? అంటే H1 H2 హెచ్లో ఎలిమెంట్ అయినప్పుడు ఈ టోటల్ వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది నాన్న, హెచ్కి ఈక్వల్ అవుతుందా? అంటే ఏం చెప్పొచ్చు, HA1 B1. సరిగ్గా చూడండి, HAB కన్సిడర్ చేస్తాను, నీకేమొచ్చిందమ్మా, HA1 B1 వచ్చింది. ఇక్కడ రాసిన ప్రతి స్టెప్ ఒక రీజన్తోనే రాశాను, బై హెడ్ చేయడం కాదు. సో ప్రతిదీ ఒక రీజన్తో రాసినప్పుడు రీజన్ అబ్జర్వ్ చేస్తే ఆటోమేటిక్. సో చెప్పండి, దేర్ ఫోర్ నువ్వేం చెప్పొచ్చమ్మా, నువ్వు HA HB కట్టు ఎంత వచ్చింది, HA1 HB1 వచ్చింది. ఇది తీసుకున్నావు, దీన్ని తీసుకున్న తర్వాత HAB కడితే అది దేనికి వచ్చింది నాన్న, HA1 B1. ఇది కన్సిడర్ చేస్తే ఇది వచ్చింది కాబట్టి మనం ఏం చెప్తాం, కొసెట్ మల్టిప్లికేషన్ ఈజ్ వెల్ డిఫైన్డ్. సో ఇప్పుడు నాకు ఏమర్థమైందంటే కొసెట్ మల్టిప్లికేషన్ని నేను డిఫైన్ చేసేసాను. సో నాకు HA HB ఎప్పుడైనా కనిపిస్తే HAB, HC HD కనిపిస్తే HCD. ఇసే డైరెక్ట్గా రాసుకోవచ్చు, ఎందుకంటే ఇక్కడ ప్రూఫ్ ఉంది. ఇప్పుడు ఆ మల్టిప్లికేషన్ యూజ్ చేసి ఆ సెట్ ఆఫ్ కొసెట్స్ని ఏమని ప్రూవ్ చేయాలి, గ్రూప్ ఫామ్ చేస్తుందని చూపించాలి. గ్రూప్ ఫామ్ చేస్తుందంటే ఎన్ని లాస్ హోల్డ్ అవుతుందని చెప్పాలి, 4 లాస్ హోల్డ్ అవుతుందని చెప్పాలి. దానికోసం ఇప్పుడు క్లోజర్ లా ప్రశాంతంగా ఒక్కొక్కటి ఆలోచిద్దాం. క్లోజర్ లా లెట్ 2 ఎలిమెంట్స్ తీసుకో, ఎందులో సెట్లో. సెట్ ఏంటి ఇక్కడ, G/H. G/Hలో ఉండే ఎలిమెంట్స్ ఎలా ఉంటాయి, HA HB రూపంలో ఉంటాయి. లెట్ HA, HB బిలాంగ్స్ టు G/H. ఈ ఎప్పుడైతే HA HBలు G/Hలో తీసుకున్నామో A, Bలు ఎందులో ఉంటాయమ్మా, ఖచ్చితంగా Gలో ఉండాలి. అదే కదా కొసెట్ ఎప్పుడు ఫామ్ అవుద్ది, Gలో ఎలిమెంట్తోనే కదా ఫామ్ అవుతాయి. ఇట్ ఈస్ ఏ కొసెట్ జనరేటెడ్ బై A, ఇట్ ఈస్ ఆల్సో కొసెట్ జనరేటెడ్ బై B. ఆ A, Bలు ఎందులో ఎలిమెంట్స్, Gలో ఎలిమెంట్స్. ఫర్ పక్కన పెట్టుకోవాలి, A, B బిలాంగ్స్ టు G. నాకు దాని అర్థం ఏంటంటే, ఇప్పుడు దీన్ని బేస్ చేసుకో, A, B Gలో ఉంటే HA HB G/Hలో ఉంటాయి. ఏ Gలో ఉందనుకో HA ఎందులో ఉండాలి, G/Hలో. B Gలో ఉందనుకో HB ఎందులో ఉండాలి, G/Hలో ఉండాలి. అదొక్క పాయింట్ పెట్టుకుంటే ఆటోమేటిక్గా అయిపోతుంది. ఓకే, నేను కన్సిడర్ చేస్తాను. కన్సిడర్ ఇప్పుడు వీటి యొక్క ప్రోడక్ట్ ఉండాలి కదా, HA ఇంటూ HB. ఇది ఎందులో ఉందని ప్రూవ్ చేయాలన్నా నేను, G/H. A, B తీసుకుంటే AB అందులో ఉంటేనే కదా క్లోజర్లో అవుతుందని చెప్పావు. మరి ఇక్కడ AB, Bలు కాదు కదా, HA, HB. ఇప్పుడు HA ఇంటూ HB ఎందులో ఉందని ప్రూవ్ చేయాలి, G/Hలో ఉందని ప్రూవ్ చేయాలి. దానికోసం ప్రోడక్ట్ కావాలి. మరి డెఫినేషన్ ఆఫ్ కొసెట్ మల్టిప్లికేషన్ HA ఇంటూ HB వాల్యూ ఎంతమా, HAB. ఇప్పుడు ఇది వచ్చింది, ఇది ఎందులో ఉందని ప్రూవ్ చేయాలి, G/Hలో ఉందని ప్రూవ్ చేయాలి. ఇది G/Hలో ఉండాలి అంటే ఇక్కడున్న AB ఎందులో ఉండాలి, Gలో ఉండాలి. చెప్పాను కదా, ఏ Gలో ఉంటే HA G/Hలో ఉంటుంది, B Gలో ఉంటే HB G/Hలో ఉంటుంది. మరి HAB G/Hలో ఉండాలి అంటే AB ఎందులో ఉండాలి, Gలో ఉండాలి. కానీ సిన్స్ A, Bలు ఎందులో ఎలిమెంట్స్ రా, బిలాంగ్స్ టు G. మరి G అనేది ఏంటన్నా, గ్రూప్ అయినప్పుడు క్లోజర్ లా ప్రకారం AB ఎందులో ఉంటుంది, Gలోనే ఉంటుంది. మరి AB Gలో ఉన్నప్పుడు HAB ఎందులో ఉండాలి, బిలాంగ్స్ టు G/H. ఇది G/Hలో ఉందంటే ఇది కూడా ఎందులో ఉన్నట్టు, G/Hనా. అంటే ఏం చెప్పొచ్చమ్మా, HA HB తీసుకున్నాను, బిలాంగ్స్ టు G/H అని తీసుకున్నాను. ఆటోమేటిక్గా HA ఇంటూ HB కూడా ఎందులో వచ్చింది, G/H వచ్చింది. ఇదే ప్రాపర్టీ నీకైనా నాకైనా తెలుసు, అది ఏ ప్రాపర్టీ అన్నా, క్లోజర్ లా. అందువల్ల ఏం చెప్పొచ్చు, దేర్ఫోర్ క్లోజర్ లా satisfies in G/H. అలా మనం ఒక్క ప్రాపర్టీని మాత్రమే హోల్డ్ చేయడం ప్రూవ్ చేసాం. ఇంకా అసోసియేటివ్ ఉంది, ఐడెంటిటీ ఉంది,
ఇన్వర్స్ రావాలి. ఇలా ప్రతిదీ అవుతుందని మనం చెప్పుకుందాం. అన్నిటికంటే బాగా తెలుసుకోవాల్సింది ఇది విత్ రెస్పెక్ట్ టు కొసెట్ మల్టిప్లికేషన్ చెప్తున్నాం కాబట్టి కొసెట్ మల్టిప్లికేషన్ అనేది మనమే డిఫైన్ చేస్తాం. అది వెల్ డిఫైన్ ఎలా అన్నది ఒక్కసారి వీడియో రివైండ్ చేసి చూసుకోండి. ఇది అయిపోయిన తర్వాత కొంచెం జాగ్రత్తగా నోట్ చేస్తే నేను రిమైనింగ్ కంటిన్యూ చేసి చూపిస్తాను. నోట్ చేయండి. సో ఆల్రెడీ క్లోజర్లో అయిపోయింది కాబట్టి ఇంకేం ప్రూవ్ చేయాలి? అసోసియేటివ్, ఐడెంటిటీ, ఇన్వర్స్. ఒక్కసారి చెక్ చేద్దాం. అసోసియేటివ్ ప్రాపర్టీ, అసోసియేటివ్ మా ప్రతి దానికి కూడా ఖచ్చితంగా సైడ్ హెడ్డింగ్ పెట్టాలి, బాగా చేయాలి. మా అసోసియేటివ్లో అవ్వాలంటే 3 ఎలిమెంట్స్ ఉండాలి. ఇక్కడ ఎలిమెంట్స్ ఎందులో తీసుకోవాలి? జీబీహెచ్లో. జీబీహెచ్లో ఎలిమెంట్స్ అన్నీ ఎలా ఉంటాయి? లెట్ హెచ్ఏ హెచ్బి హెచ్సి బిలాంగ్స్ టు G/H. మా ఇక్కడ ఎప్పుడైతే హెచ్ఏ హెచ్బి హెచ్సి జీబీహెచ్లో తీసుకున్నామో ఆటోమేటిక్గా ఏ కమా బి కమా సి బిలాంగ్స్ ఎందులో ఉంటాయి నాన్న? జీలో ఉంటాయి. ఇక్కడ ఇది జీబీహెచ్ మనం అసోసియేటివ్ చూపించాలి, కానీ జీ అనేది గ్రూప్ ఆల్రెడీ అసోసియేటివ్ అయిపోయి ఉంటుంది. అది మనం యూజ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు కన్సిడర్ అసోసియేటివ్ చూపించినప్పుడు ఏం చేయాలన్నా? హెచ్ఏ ఇంటూ హెచ్బి హెచ్సి ఇది తీసుకుంటాను. నెక్స్ట్ దీన్ని ఏమని రాసుకోవచ్చురా? ఇది ప్రోడక్ట్ కాబట్టి హెచ్బిసి. దీని ఏమని రాసుకోవచ్చురా? అంటే ఇక్కడ సారీ ఇక్కడ హెచ్ఏ ఉంది. దీని ఏమని రాసుకోవచ్చమ్మా? హెచ్ఏ ఇంటూ బీసీ. ఇప్పుడు ఈ ఏబీసీ ఎందులో ఎలిమెంట్స్? జీలో ఎలిమెంట్స్. జీ అనేది ఆల్రెడీ గ్రూప్ కాబట్టి ఏ ఇంటూ బీసీని ఏమని రాసుకోవచ్చమ్మా? ఏబి ఇంటూ సి. దీనికోసం మల్టిప్లికేషన్ రాసుకున్నాను అనుకోండి, హెచ్ఏబి హెచ్సి. హెచ్ఏబిని ఏమని రాసుకోవచ్చా? హెచ్ఏ హెచ్బి ఇంటూ హెచ్సి. సో చూడండి ఇలా స్టార్ట్ చేశాను, ఇలా ఎండ్ అయింది. దీన్నే కదా మనం అసోసియేటివ్ ప్రాపర్టీ అంటాం. సో దేర్ఫోర్ అసోసియేటివ్లా హోల్డ్స్ ఇన్ G/H. నెక్స్ట్ ఏం కావాలి? ఐడెంటిటీలా. మా ఐడెంటిటీలా చెప్పేటప్పుడు ఐడెంటిటీలా రావాలంటే ఒక కొసెట్ని దేంతో మల్టిప్లై చేస్తే అదే వస్తుంది అనేది కావాలి. ఇప్పుడు లెట్ హెచ్ఏ బిలాంగ్స్ టు G/H అని తెలుసు. హెచ్ఏ బిలాంగ్స్ టు G/H. ఇది ఖచ్చితంగా ఫర్ ఏ బిలాంగ్స్ టు ఎందులో ఉంటుందమ్మా? జీ. కానీ నీకు తెలిసి సిన్స్ ఏ బిలాంగ్స్ టు జీ అండ్ జీ అనేది గ్రూప్ కాబట్టి దేర్ ఎగ్జిస్ట్ ఈ బిలాంగ్స్ టు జీ సచ్ దట్ ఎలా ఉంటుంది నాన్న? ఏ ఇంటూ ఈ చేసినా ఈ ఇంటూ ఏ చేసినా ఎవరికి ఈక్వల్ అవుతుంది? ఏకి ఈక్వల్ అవుతుంది. అంటే ఇందులో ఐడెంటిటీ ఏంటి? ఈ. ఇప్పుడు నేనేమంటానంటే హెచ్ఏ అనే ఒక కొసెట్కి ఇక్కడ కూడా ఐడెంటిటీ ఎగ్జిస్ట్ అవుతుంది. ఏంటి? ఏకి ఈ ఎగ్జిస్ట్ అయితే హెచ్ఏకి ఏం ఎగ్జిస్ట్ అవ్వాలి? హెచ్ఈ. అంటే నేనేం చెప్తానంటే దేర్ ఎగ్జిస్ట్ హెచ్ఈ బిలాంగ్స్ టు G/H. కన్సిడర్ ఎలా? హెచ్ఏని నేను హెచ్ఈతో మల్టిప్లై చేస్తాను అనుకోండి, ఇదేమవుతుంది నాన్న? ఏ ఇంటూ ఈ ఏఈ. కానీ ఆల్రెడీ ఏఈ వాల్యూ దేనికి ఈక్వల్ అయిపోయింది? ఏకే కదా. అంటే ఏమొస్తుంది నాన్న? హెచ్ఏ. సో ఇది చేస్తే నీకు హెచ్ఏ వచ్చింది. అలాగే హెచ్ఈ ఇంటూ హెచ్ఏ చేస్తే హెచ్ఈఏ చేస్తే అప్పుడు కూడా ఎంత నాన్న? ఈ ఇంటూ ఏ కూడా ఏ. సో చూడండి హెచ్ఏని హెచ్ఈతో చేసిన హెచ్ఈని హెచ్ఏతో చేసినా సరే నీకు ఎవరు వస్తున్నారు? హెచ్ఏ వస్తున్నారు. అంటే దీని యొక్క రూపం చేంజ్ అవ్వట్లేదు ఎప్పుడు దీంతో మల్టిప్లై చేసినప్పుడు. అందుకే దాన్ని ఏమని పిలుస్తాం మనం? ఐడెంటిటీ అంటాం. మరి హెచ్ఈ అనేది ఐడెంటిటీ ఉంటుందా ఉండదంటే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఈ ఎందులో ఎలిమెంట్ అమ్మా? జీలో ఎలిమెంటే. ఈ జీలో ఎలిమెంట్ ఏంటంటే హెచ్ఈ ఎందులో ఎలిమెంట్ అవుతుంది? G/Hలో ఎలిమెంట్ అవుతుంది. అంటే దేర్ఫోర్ ఏం చెప్పచ్చు? హెచ్ఈ ఈజ్ ఈక్వల్ టు దాన్నే మనం ఏం చెప్తాం అంటే హెచ్ అంటాం. హెచ్ఈ స్టార్టింగ్లోనే కొసెట్స్ స్టార్టింగ్లోనే రాసుకున్నాం. హెచ్ఈ అన్న హెచ్ అన్న ఒకటే అని. ఈజ్ ద ఐడెంటిటీ. మనం ఇక్కడ ఐడెంటిఫై చేయాలి ఏది ఐడెంటిటీ అని. ఇప్పుడు తెలుసుకున్నాం ఐడెంటిటీ ఎలిమెంట్ ఇన్ G/H. ఐడెంటిటీ ఎలిమెంట్ అని G/Hలో చెప్పేస్తాం అంటే ఐడెంటిటీ ఎగ్జిస్ట్ అయినట్టే కదా. వన్స్ ఐడెంటిటీ ఎగ్జిస్ట్ అయిందంటే ఎలా హోల్డ్ అయిపోయినట్టు? ఐడెంటిటీలా హోల్డ్ అయినట్టు. అంటే దేర్ఫోర్ ఏం చెప్పొచ్చమ్మా? ఐడెంటిటీలా హోల్డ్స్ ఇన్ G/H. ఇప్పటికీ నాకు లాస్ట్ తెలియదు సార్ అంటే ఇప్పుడు మళ్ళీ ఇంకో విషయం చెప్తాను చూడండి. ఐడెంటిటీలా అంటే అర్థం ఏంటంటే ఏ ఎలిమెంట్ని ఏ ఎలిమెంట్తో మల్టిప్లై చేస్తే అదే వస్తుందో ఆ ఎలిమెంట్ ఐడెంటిటీ అంటారు. అది అందరికీ తెలిసిందే. ఆ ఐడెంటిటీ కనుక సెట్లో ఉంటే ఆ ఐడెంటిటీ ఎలిమెంట్ సెట్లో ఎగ్జిస్ట్ అయితే ఐడెంటిటీలా హోల్డ్ అయినట్టు.
ఇప్పుడు 1తో మల్టిప్లై చేస్తే ఏ నెంబర్కి ఆ నెంబర్ వస్తుంది, అందరికీ తెలిసిందే. 1 అనేది ఐడెంటిటీ అని కూడా తెలుసు. సెట్లో 1 ఉంటేనే ఐడెంటిటీలో హోల్డ్ చేసినట్టు, సెట్లో 1 లేదనుకో ఐడెంటిటీలో హోల్డ్ చేసినట్టు కాదు. ఓకేనా, ఐడెంటిటీ కనిపెట్టడం కాదు, ఆ ఐడెంటిటీ ఎందులో ఉండాలి, మన సెట్లో ఉంటేనే ఐడెంటిటీలో హోల్డ్ చేసినట్టు. అదొక క్వశ్చన్ గుర్తుపెట్టు. అండ్ ఇంక లాస్ట్ అండ్ ఫైనల్ ఇన్వర్స్ లా. ఇన్వర్స్ లా ప్రకారం లెట్ ఒక ఎలిమెంట్ తీసుకోవాలి, హెచ్ఏ బిలాంగ్స్ టు G/H. ఎలా అయినప్పుడు వెంటనే ఫర్ ఏ ఎందులో ఉంటుంది నాన్న, జీలో ఉంటుంది. జీ అనేది గ్రూప్ కాబట్టి ఏలో జీ ఉందంటే ఆటోమేటిక్గా ఏ ఇన్వర్స్ కూడా ఎందులో ఉంటుంది, జీలోనే ఉంటుంది. అది ఎలా నాన్న, సచ్ దట్ ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ అయ్యే విధంగా. ఎప్పుడైతే ఎలా ఉందో ఇప్పుడు ఏ ఇన్వర్స్ జీలో ఉందంటే ఖచ్చితంగా దేర్ ఎగ్జిస్ట్ హెచ్ఏ ఇన్వర్స్ ఎందులో ఉంటుంది నాన్న, బిలాంగ్స్ టు G/H. మరి ఇది ఉండి ఇది ఉందనుకో, ఒక కన్సిడర్ చేద్దాం. కన్సిడర్ హెచ్ఏ ఇంటూ హెచ్ ఏ ఇన్వర్స్. రెండులో ప్రోడక్ట్ కట్టాను అనుకోండి, ఏమవుద్దామా, హెచ్ ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ అవుద్ది. ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ వాల్యూ ఎంత తెలుసు, ఈ అంటే హెచ్ఈ, దాన్ని ఏమని పిలుస్తాం మనం, హెచ్. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే నీకు ఎవరు వచ్చారు, ఐడెంటిటీ వచ్చింది. ఏ 2 వాల్యూస్ని మల్టిప్లై చేసినా సరే ఐడెంటిటీ వస్తుందో ఒకదానికి ఒకటి ఏమవుద్ది, ఇన్వర్స్ టుగెదర్, ఇన్వర్స్ 2 ఇచ్చేదర్ అవుతుంది. అది ఇన్వర్స్ అయిపోయింది కాబట్టి ఆ ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవుతుందో చూడాలి. హెచ్ ఏ ఇన్వర్స్ కంటే ముందు ఏ ఇన్వర్స్ ఎందులో ఎలిమెంట్ నానా, జీలో ఎలిమెంట్. ఏ ఇన్వర్స్ జీలో ఉందంటే హెచ్ ఏ ఇన్వర్స్ ఎందులో ఉంటుందని చెప్తావు, G/Hలో ఉందంటాం. అంటే దేర్ ఫోర్ ఏం చెప్పచ్చు, ఫర్ హెచ్ఏ బిలాంగ్స్ టు G/H దేర్ ఎగ్జిస్ట్ హెచ్ఏ ఇన్వర్స్ బిలాంగ్స్ టు G/H such that HA into HA inverse is equal to HA inverse into HA is equal to H. ఇలా హోల్డ్ అయిపోయింది కాబట్టి ఏం చెప్పచ్చు నాన్న, ఇన్వర్స్లా హోల్డ్స్ ఇన్ G/H. ఇన్వర్స్లా హోల్డ్ అయిపోయింది, ఐడెంటిటీలా హోల్డ్ అయిపోయింది, అసోసియేటివ్ ఇందాక క్లోజర్లా, ఇన్ని లాస్ హోల్డ్ అయినప్పుడు G/Hని ఏమని చెప్తాం, గ్రూప్. దేర్ ఫోర్ ఏం చెప్పచ్చురా, G/H ఫార్మ్స్ ఏ గ్రూప్. దేంతో, విత్ రెస్పెక్ట్ టు కోసెట్ మల్టిప్లికేషన్. అండ్ అందుకే ఇలా ఫామ్ చేస్తుంది కాబట్టి ఆ గ్రూప్ని ఏమైనా పేరు పిలుస్తారు, కోషెంట్ గ్రూప్ లేదా ఫ్యాక్టర్ గ్రూప్. ఇది ఈరోజు క్లాస్ అండి. సో చెప్పుకుంది ఒక థీరం అయినా సరే మంచి డెప్త్ ఉన్న థీరం కాబట్టి చెప్పుకోవడానికి, ఆలోచించడానికి, అన్ని విషయాలు ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి, రివిజన్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది కాబట్టి జాగ్రత్తగా చేయండి. ఏదైనా డౌట్ వస్తే మెసేజ్ చేయండి. ఓకే, సో హ్యావ్ ఏ గుడ్ డే. థ్యాంక్ యూ.